మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి దర్శనం చెయ్యాలని ప్రతి విశ్వాసి మనసులో కోరిక ఉంటుంది. మహాప్రవక్త వారితో కలవడానికి ప్రతి ముస్లిం యొక్క మనసులో ఆతృత ఉంటుంది. సోదరులారా, మహాప్రవక్త వారిని ఏ విధంగా కలవాలి, ఏ విధంగా దర్శనం చేసుకోవాలో ఈరోజు తెలియజేస్తాను. సోదరులారా, ఒక హదీస్ షరీఫ్ యొక్క ఉల్లేఖన ప్రకారంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా తెలియజేశారు, ఎవరైతే రోజుకి 50 సార్లు నా పైన దురూద్ షరీఫ్ని చదువుతారో ప్రళయం రోజున నేను స్వయంగా ఆ విశ్వాసి వద్దకు వెళ్ళి నేను చేయి కలుపుతాను, ముసాఫహా చేస్తాను అని మహాప్రవక్త వారు తెలియజేశారు. అదేవిధంగా సూఫియాని కిరామ్, ఔలియా కిరామ్ వారు తెలియజేస్తూ ఉన్నారు, రాత్రి నిద్రపోయే సమయంలో నమాజీ ఇషా చేసిన తర్వాత వజూ చేసి దురూద్ షరీఫ్ చదివిన తర్వాత నిద్రపోండి, కలలో మహాప్రవక్త వారు సల్లల్లాహు అలైహి వసల్లం వారు వస్తారు అని సూఫియాని కిరామ్ వారు తెలియజేశారు. సోదరులారా, ఎవరి కలలో అయితే మహాప్రవక్త వారు హాజరవుతారో, ఎవరైతే మహాప్రవక్త వారి ముఖ అరవిందాన్ని చూస్తారో వారు వాస్తవానికి మహాప్రవక్త వారి ముఖ అరవిందం చూసినట్టు అని స్వయంగా మహాప్రవక్త వారే తెలియజేశారు. సోదరులారా, హజ్రతి అనస్ రదియల్లాహు తఆలా అన్హు వారు, ఈయన ఒక సహాబీ రసూల్, మహాప్రవక్త వారి ప్రియమైన శిష్యుడు. ఆయన తెలియజేస్తున్నారు, ఎప్పుడైతే నాయక దస్తర్ఖాన్ మురికి అవుతుందో దాన్ని నేను ఎప్పటికీ ఉతుకను. ఆ దస్తర్ఖాన్ని నేను తీసుకువెళ్ళి అగ్నిలో వేసేస్తాను. ఆ తర్వాత బయటికి తీస్తే ఆ మురికి అంతా మాయమైపోతుంది. ఒకసారి ఆయన యొక్క మిత్రులు ప్రశ్నించారు, ఓ అనస్, మురికైతే మా ఇంట్లో మా భార్య చేతులతో ఉతుకుతుంది, కానీ నువ్వేం చేస్తున్నావు? అగ్నిలో వేస్తున్నావు. కానీ నీ దస్తర్ఖాన్ అనగా నీ యొక్క ఎర్ర గుడ్డను ఆ అగ్ని ఎందుకు కాల్చడం లేదు? దీని వెనక ఉన్న మహిమ ఏమిటి? సోదరులారా, హజ్రతి అనస్ వారు సమాధానం చెబుతున్నారు, నా ఇంట్లో ఒక్కసారి మహాప్రవక్త వారు హాజరయ్యారు, నేను ఆహ్వానించాను. ఆయన భోజనం చేసిన తర్వాత ఇదే దస్తర్ఖాన్లో చేయిని తుడుచుకున్నారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు దీని నేను ఎప్పుడు కూడా ఉతకలేదు, అగ్నిలో వేసేస్తున్నాను. ఆ తర్వాత మురికిని అగ్ని తినేసి నా దస్తర్ఖాన్ క్లీన్గా బయటికి వస్తుంది, శుభ్రముగా బయటికి వస్తుంది అని హజ్రతి అనస్ వారు తెలియజేస్తా ఉన్నారు. అనగా మహాప్రవక్త వారి చెయ్యి ఎవరితో అయితే కలుస్తుందో ఆ యొక్క గుడ్డని కూడా అగ్ని కాల్చడం లేదు. మరి ప్రళయం రోజున మహాప్రవక్త వారు స్వయంగా ముసాఫహా చేస్తే, స్వయంగా చేతులు కలిపితే మన యొక్క దేహాన్ని నరకం యొక్క అగ్ని ఏ విధంగా కాల్చగలుగుతుంది? అందుచేత ప్రతిరోజు 50 సార్లు దురూద్ షరీఫ్ చదవండి, అది కూడా రాత్రి నిద్రపోయే సమయంలో చదవండి. మహాప్రవక్త వారు కలలో హాజరవుతారు. ఒకవేళ కుదరకపోతే ప్రళయం రోజున తప్పక ఆయన ముసాఫహా చేస్తారు. సోదరులారా, మహాప్రవక్త వారు ఇచ్చిన మాట పైన ఆయన తప్పకుండా నిలబడతారు. మనం రోజుకి 50 సార్లు దురూద్ షరీఫ్ చదవలేమా? తప్పక చదువుతాం. అందుచేత ఒక కవి అంటున్నాడు, సర్కార్ కా గదా హూ ఐ జహన్నం తు భీ సున్ లే, వో కైసే జలే జో కే గులామీ మదనీ హో.